వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ముడి చమురు ధరల సంక్షోభానికి రీజన్ ఏంటి? కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నిలబడగలవా? ఈ సంక్షోభం నుంచి మన దేశం బయటపడగలదా? ఆర్థిక మాంద్యం మన దేశానికి సైతం తాకినట్లేనా? దేశీయంగా పెట్రోల్ ధరలు తగ్గి వస్తాయా? ఇదే అంశం దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్యా, సౌదీ దేశాల మధ్య ఏర్పడిన చమురు యుద్ధంతో మన దేశ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటుందా? ఆర్థిక మాంద్యం మనకు తప్పదా? చమురు నిల్వలపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి పెడుతుందా? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. దాదాపు 2000 పాయింట్లు సడన్ గా లాస్ అయ్యాయి. దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎలా జరిగింది? ఎందుకు పరిస్థితి వచ్చింది? సడన్ గా భారీ కుదుపునకు స్టాక్ మార్కెట్ లోనవ్వడానికి కారణమేంటి అన్నది తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయింది. అంతర్జాతీయంగా పెట్రో యుద్ధం భారత స్టాక్ మార్కెట్ ను కోలుకొని దెబ్బతీసింది. కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్టు చమురు ధరలు తగ్గడానికి అనేక కారణాలు చూపిస్తున్నారు. ఇరవై 9 చమురు ధరల భారీ పతనం, 25% పతనమైన క్రూడాయిల్ ధరలు, రష్యాతో సౌదీ అరేబియా ప్రైస్ వార్. చమురు ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం తాలూకు ప్రభావం మన దేశంపై స్పష్టంగా కనిపించింది. ఒక విధంగా స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండేగా నిలిచిపోయింది. పేకమేడలా కూలిపోయింది. బెంచ్ మార్క్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లు కుప్పకొల్లడం, కరోనా వైరస్ భయాలు, యెస్ బ్యాంక్ సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత ఫైనాన్షియల్ సిస్టంపై నమ్మకం సడలడం వంటి కారణాల నేపథ్యంలో ఇండెక్స్లు భారీగా నష్టపోయాయి. అలాగే అంతర్జాతీయంగా కరోనా దెబ్బకి సౌదీ అరేబియా, రష్యా మధ్య చమురు యుద్ధం మొదలు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దిగజారింది. మరోవైపు ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, ఒపెక్ దేశాల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చాయి. దీంతో చమురు ఆధారిత సంస్థల షేర్లు భారీ లాస్ను మూటగట్టుకున్నాయి. అలాగే యెస్ బ్యాంక్ సంక్షోభంలో సిబిఐ సోదాలు చేపట్టడం, 600 కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం వంటి పరిణామాలు దేశీయ మదుపర్లను నిరాశకు గురిచేశాయి. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 2366 పాయింట్లు కుప్పకూలింది. 35,210 పాయింట్ల స్థాయికి క్షీణించింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో 10,327 పాయింట్లకు పడిపోయింది. చివరకు నిఫ్టీ 538 పాయింట్ల నష్టంతో 10,451 వద్ద, సెన్సెక్స్ 1,942 పాయింట్ల నష్టంతో 35,635 వద్ద క్లోజ్ అయ్యాయి. ఫైనాన్షియల్, మెటల్, ఎనర్జీ స్టాక్స్లో అమ్మకాల కారణంగా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. రిలయన్స్ ఏకంగా 14% కుప్పకూలింది. గత 10 ఏళ్లలో ఆర్ఐఎల్ షేరుకు ఇదే అతిపెద్ద పతనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 1,00,000 కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే 7 లక్షల కోట్ల రూపాయలు మాయమైంది. నిఫ్టీ 50లో యెస్ బ్యాంక్, బీపీసీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంక్ ఏకంగా 32% పరుగులు పెట్టింది. అదే సమయంలో నిఫ్టీ 50లో
ఓఎన్జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ దాదాపు 16% కుప్పకూలింది. నిఫ్టీ సెక్టోర్లో ఇండెక్స్లన్నీ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 8% పతనమైంది. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 7%, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 6%, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5% కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 4% పడిపోయాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 5% క్షీణించింది. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి ఆదాయం వస్తుందనుకున్నా ఎంతో మంది ఇటీవల వరుసగా మార్కెట్లు పతనమవుతుండటంతో ఇక తమ సొమ్ము పోయినట్లే అనే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చిన్న, మధ్యతరగతి ఇన్వెస్టర్లు టెన్షన్ పడొద్దని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడ్ అయింది. 74 మార్క్ కిందకి పడిపోయింది. 28 పైసలు నష్టంతో 74.07 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 21.45% తగ్గుదలతో $35.56 క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 22.36% క్షీణతతో $32.05 పతనమైంది. ముడి చమురు ధరలో ఒక్కసారిగా కుప్పకూలడానికి రష్యా, సౌదీ అరేబియా కారణము. ఇంధన ఉత్పత్తి విషయంలో ఈ రెండు దేశాల మధ్య వివాదం తలెత్తటంతో సౌదీ క్రూడ్ ఆయిల్ ధరలను భారీగా తగ్గింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని కూడా మరింత పెంచనుందని, ఇవన్నీ కలిపి అంతర్జాతీయంగా రేట్లు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో 25% ధర తగ్గటంతో సోమవారం $33.66 బ్యారెల్ ధర చేరింది. ఓవైపు కరోనా వైరస్ ప్రభావంతో ముడి చమురు రేట్లు దిగి వస్తున్నాయి. ఎక్కువ మార్కెట్ను హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో సౌదీ క్రూడ్ ఆయిల్ ధరలను భారీగా తగ్గిస్తోంది. ప్రస్తుతం ఈరోజు షేర్ మార్కెట్ అనేది 1900 పాయింట్లకు పైగా పతనమైనటువంటి వాస్తవం ఉంది. నిజానికి ఇది ఏంటంటే ఒక దశలో 2300 పాయింట్లకు పైగా పతనమైనటువంటి పరిస్థితి. మరి మార్కెట్ ఎందుకు పతనమైందనేది చూసుకునేటట్లయితే ఈరోజు ప్రధానంగా కనపడుతున్న కారణాలుగా, లేకపోతే చెప్పబడుతున్న కారణంగా కనపడేది చమురు ధరల పతనం వల్ల ఈరోజు మార్కెట్లో పతనమైంది అనేది. చమురు ధరలు ఈ రోజును చూసుకునేటట్లయితే 1992లో గల్ఫ్ వార్ తర్వాత అంత పెద్ద స్థాయిలో చమురు ధరలు పడిపోవడం ఇదే మొదటిసారి. 30-31% పడిపోయినాయి. అందుకని ఏంటంటే ఈరోజు ఆ కారణం చేత చమురు ధరలు పడిపోవటం చేత మార్కెట్లు పడిపోయినాయి అనేది లెక్క. ఎందుకంటే చమురు ధరలు పడిపోవటం అనేది ఈరోజు సౌదీ అరేబియా, రష్యా మధ్య వచ్చిన వివాదం వల్ల అవ్వచ్చు, కానీ ప్రధానంగా ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి కరోనా ఎఫెక్ట్ ఇట్లాంటి వాటన్నిటికీ ఇండికేటర్గా, అంటే వాటి ఎఫెక్ట్ వల్ల డిమాండ్ తగ్గి పడిపోతుందనే ఒక లెక్క. ఆ కారణం వల్ల కూడా పడుతుంది. అయితే ఏంటంటే దీనికంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రోజువారీ మనం రకరకాల కారణాలు చెప్పుకుంటున్నాం. నిన్నటిదాకా మార్కెట్ పట్టడానికి కరోనా అని, ఇవాళ మార్కెట్ పట్టడానికి ఆయిల్ అని. కానీ నిజానికి వీటన్నిటి వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే అది కరోనా కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకు బలహీనతను సూచిస్తున్నాయి. అందుకే కరోనాకు ముందు నుంచి, ఇవాళ ఆయిల్ పతనం ముందు నుంచి కూడా గత అనేక మాసాలుగా షేర్ మార్కెట్లు ప్రపంచంలో ఊగిసలాడుతున్నాయి, పతన దిశగా వెళ్తున్నాయి అనే వాస్తవాన్ని పత్రికలు చదివే ఎవరికైనా అర్థమవుతుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ దేశాలు, దీని మిత్ర దేశమైన రష్యా మధ్య జరిగిన మీటింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఆరామ్కో ముడి చమురు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో చర్చలు విఫలమయ్యాయి. దీంతో క్రూడ్కు సంబంధించి సౌదీ అరేబియా, రష్యా మధ్య పరస్పర సహకారమిక ముగిసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇరు దేశాల మధ్య ధరల యుద్ధం మొదలైంది. అందుకే అధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని సౌదీ అరేబియా ఎక్కువ క్రూడ్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అందుకే ఆరామ్కో క్రూడ్ ధరలను కూడా తగ్గించేసింది. భారత్ ఎక్కువగా ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఇండియాపై ఆర్థికంగా చాలా భారం పడుతోంది. ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గడంతో భారత్పై ఆర్థిక భారం గణనీయంగా దిగివస్తుంది. క్రూడ్ ధరలు బ్యారెల్కు $10 పెరిగితే భారత్ క్యాడ్ కరెంట్ అకౌంట్ లోటు 0.4% పెరుగుతుంది. దీంతో ద్రవ్యోల్బణం 0.2% పైకి కదులుతుంది. ఆర్థిక వృద్ధి తగ్గుతుంది. అంటే ఇప్పుడు క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణం కూడా దిగిరా వస్తుంది. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. వీటి ధరలు కూడా ముడి చమురుపైనే ఆధారపడి ఉంటాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి, ఇంకా తగ్గుతాయనే మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి దానివల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? ఎప్పుడు తగ్గుతాయి? నెల రోజులుగా చమురు ధరలు పతనమవుతున్నాయి. పెట్రోల్ ధరల్లో మాత్రం ఆ మార్పు కనిపించకపోవడానికి కారణమేంటి? తాజాగా 3 దశాబ్దాల క్రితమున్న ధరల స్థాయికి చమురు ధరలు పడిపోయాయి. ఆ మేరకు మనకు పెట్రోల్ ఏ మేరకు తగ్గాలి? కరోనా ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతుండటంతో ఆ ప్రభావం క్రూడ్ ధరలపై కూడా పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి. కానీ భారత్లో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండడం లేదు. కేవలం 4-5 పైసలు తగ్గిస్తూ వస్తున్నాయి ఆయిల్ సంస్థలు. కరోనా ప్రభావంతో గత నెల రోజులుగా క్రూడ్ ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. కానీ వినియోగదారుడికి కలిగిన ఊరట చాలా తక్కువ. గత నెల రోజులుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధర 20% పైగా తగ్గి బ్యారెల్ $50కు చేరింది. ఆ మేరకు పరిశీలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోలు 71.89 రూపాయలు, డీజిల్ 64.51 రూపాయలుగా ఉంది. 2017 సెప్టెంబర్, అక్టోబర్లో బ్యారెల్ ధర 54 నుంచి 56 మధ్య ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర 69.70 రూపాయలు, డీజిల్ 57.58 రూపాయల మధ్య ఉంది. 2018-19 డిసెంబర్, జనవరిలోనూ ముడి చమురు ధరలు $57 నుండి $59 స్థాయిలో ఉన్న పెట్రోల్ 71 రూపాయలు, డీజిల్ 64 రూపాయలుగానే ఉంది. లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు బ్యారెల్ చమురు ధర $110కు పైనే ఉంది. కానీ ప్రస్తుతం $45కు పడిపోయింది. అంటే నాడు ఉన్న పెట్రోల్ ఉత్పత్తుల ధరల్లో ప్రస్తుతం 3వ వంతు తగ్గాల్సిందే. కానీ ప్రస్తుతం వినియోగదారుడు లీటర్ పెట్రోల్ను 2014లో ఉన్న రేటుకే కొంటున్నాడు. మరి క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రభావం వినియోగదారులకు చేరుకున్నా ఎటుపోయిందనే అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఎందుకీ పరిస్థితి? బ్యారెల్ ధర తగ్గినా లీటర్ పెట్రోల్ ధర దిగిరాకపోవడానికి కారణమేంటి? ఈ పరిస్థితిలో కనీసం లీటర్ పెట్రోల్ ధర 3 నుంచి 50 రూపాయలు తగ్గాలి. నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు ఎక్కువగా తగ్గించడం లేదన్న వాదన ఉంది. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనమైందన్న విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలని కంపెనీలు పేర్కొంటున్నాయి. తగ్గిన ధరల ఫలితాలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలోకి చేరుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా తగ్గినా ఆ ప్రభావం కేవలం వినియోగదారుడికి వచ్చే లాభంలో మాత్రమే ఉండదు. ఆ ఎఫెక్ట్తో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువులపై మార్పులు జరుగుతాయి. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. చమురుపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది. దీంతో వినియోగదారుడే నష్టపోతున్నాడు. తాము విధిస్తున్న పన్నులను కేంద్రం సమర్థించుకుంటుంది. కరెన్సీలో హెచ్చుతగ్గులు కారణంగానే క్రూడ్ ధరలకు అనుగుణంగా మార్పులు చేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. అయితే 2014 ఏప్రిల్ నుంచి ఇప్పటికీ డాలర్తో రూపాయి విలువ 20% క్షీణించింది. అంటే $114లో 20% తగ్గిస్తే కంపెనీలకు ముడి చమురు ధర సగానికి తగ్గుతుంది. క్రూడ్ ధరలకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలను మార్పు చేస్తూ పోతే వినియోగదారులకు సేవింగ్స్ పెరుగుతాయి. తద్వారా వాటిని ఇతర రంగాల్లో ఖర్చు చేయడం వల్ల కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు జనం. తగ్గుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థనే కాకుండా విమానయానం, నౌకాయానం, రోడ్డు, రైల్వే రవాణా వంటి వాటికి కొంతైనా ప్రయోజనం దక్కనుంది. కరోనా వైరస్ ప్రభావంతో చమురుకు గిరాకీ తగ్గడం, భారత్ వంటి భారీ దిగుమతి దేశాలు ధరపై బేరమాడడానికి పనికొచ్చే అంశం. ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన సంస్థ అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో కోత వేసింది. ఇక ప్రభుత్వ ఖజానాకు చమురు ధరలు చల్లారడం
కొంత ఊరటనివ్వనుంది. క్రూడ్ ఆయిల్ పతనం వల్ల భారతదేశ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. 1995 నుంచి మార్కెట్ చూస్తున్నా నేను. మార్కెట్ ఇంటర్నేషనల్ ప్రైసెస్తో ఏ రోజు కూడా మన ఆయిల్ రేట్ నిర్దేశించబడలేదు. ప్రజెంట్ కూడా మనకేమి సామాన్య మానవులకు ఏ విధమైన బెనిఫిట్ అయితే మాత్రం రాదు. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ పాకెట్స్ నింపుకోవడానికి, గవర్నమెంట్ ఖజానాలు నిండడానికి ఒక మంచి ఆయుధంలో దొరికిందని నేను భావిస్తున్నాను. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే తడబడ్డ ప్రభుత్వం లక్ష్యాన్ని 3.5% నుంచి 3.8%కి పెంచుకుంది. అయితే చమురు ధరల క్షీణత వల్ల ద్రవ్యోల్బణం సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఆర్బీఐ గవర్నర్ కూడా అంటున్నారు. పెట్రోల్ ధరలు తగ్గితే రవాణా ధరలు తగ్గి ఆహార వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణంపై, దాని ద్వారా టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుంది. దేశీయంగా రవాణా, రాష్ట్రాల పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్తో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎకానమీ మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఒపెక్ దేశాలన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని క్రూడ్ ఆయిల్ సప్లై అనేది తగ్గించుకోవాలి అనే ఒక నిర్ణయం కోసం అని చెప్పి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే రష్యాకి సౌదీ అరేబియాకి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ఏం చేసిందంటే ఒక్కసారిగా ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తాను నేను అని చెప్పి డెసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా 30% వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో $800 దాకా కూడా ఒక బ్యారెల్ ధర అనేది MCXలో నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. దీని ప్రభావంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూడడం జరిగింది. సో ఎకానమీలో ఇప్పుడు మనం చూసినట్లయితే 15 నెలల కనిష్ట స్థాయిలకు మార్కెట్లు పడిపోవడం జరిగింది. 2019లో ఉన్నటువంటి లాభాలన్నింటినీ కూడా ఒక 3 నెలల్లోనే హరించుకుపోవడం జరిగింది. అయితే మార్కెట్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో మేజర్ స్టాక్స్ అన్నీ కూడా పతనం కావడం, రిలయన్స్ లాంటి స్టాక్ కూడా దాదాపు 13% దాకా కూడా నష్టపోవడంతో మార్కెట్స్లో నష్టాలు అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. లాభపడ్డ ప్రతి ఒక స్టాక్కి దాదాపు 10 స్టాకుల దాకా కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు 161 స్టాకులు లాభపడితే 1440 స్టాకుల దాకా కూడా నష్టపోవడం జరిగింది. కేవలం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతానికి లాభాలు నడుస్తున్నాయి. చైనా ఎకానమీ ఎప్పుడైతే స్లో డౌన్ జరిగిందో దీంతో మెటల్ స్టాక్లు కూడా భారీగా పతనం కావడం జరిగింది. ఓవరాల్గా ప్రస్తుతానికి ఆర్థిక మందగమనం నుంచి ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతున్నటువంటి సూచనలు కనబడుతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది భారత ఆర్థిక పరిస్థితి. యెస్ బ్యాంక్ వ్యవహారం ఓవైపు స్టాక్ మార్కెట్ను గత వారాంతంలో కుదిపేయగా ఈ వారం తొలి రోజే చమురు ధరలు షాక్ ఇచ్చాయి. యెస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో దేశ ఆర్థిక సుస్థిరతపై సందేహాలను రేకెత్తిస్తుంది. ఈ సంస్థ కేవలం కార్పొరేట్ రుణ వ్యాపారం చేసి దెబ్బతినడంతో దేశ కార్పొరేట్ రంగంపై సందేహాలు ముసురుతున్నాయి. యెస్ బ్యాంక్ బాండ్లను రేటింగ్ సంస్థలు డౌన్గ్రేడ్ చేయడం కూడా మరో కారణంగా నిలిచింది. మరోవైపు తగ్గిన ధరలు ఎంతకాలం ఉంటాయన్నది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన BS6 చమురును విక్రయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. BS6 చమురు ఉత్పత్తికి సంబంధించి తమ రిఫైనరీలను మార్పు చేసేందుకు 17,000 కోట్లు ఖర్చు చేశారు. ఏప్రిల్ 1 నుంచి విక్రయించే BS6 చమురు ధరలు ఖచ్చితంగా పెరుగుతాయన్నదే వాదన వినిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలు బాగాలేదు ప్రపంచవ్యాప్తంగా. అది యూరోపియన్ యూనియన్ కావచ్చు, జపాన్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు. అమెరికా ఈరోజు బాగున్నట్లు కనపడుతున్నప్పటికీ అది వాపు తప్పితే బలం కాదు. అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఈరోజు వస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, యువజనులు పొందుతున్న ఉద్యోగాలు, ఎవరైతే కొత్తగా చదువుకుని వస్తున్నారో వాళ్ళందరూ పొందుతున్న ఉద్యోగాలు ప్రధానంగా ఏంటంటే చిన్న వేతనాలు వచ్చే, చిన్న తరహా పనులు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగాలు, లేకపోతే అవుట్సోర్స్ ఉద్యోగాలు, చిన్న పనులు ఏదైతే మనం క్యాజువల్ లేబర్ లాంటివి అంటామో అట్లాంటి ఉద్యోగాలు, లేకపోతే తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలు తప్పితే మరో ఉద్యోగాలు వాళ్ళకి లేనటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ కారణం చేతనే 29,000 సగటు వాళ్ళ స్టూడెంట్ లోన్స్ ఉన్నటువంటి అమెరికా విద్యార్థులు వాళ్ళు చదువుకునేటప్పుడు తీసుకున్న లోను యావరేజ్లో వాళ్ళందరి మీద తలసరిన 29,000 దాకా ఉంది. ఆ 29,000 సగటు లోను తీర్చలేని పరిస్థితులు వాళ్ళు చిన్న ఉద్యోగాల వల్ల పెద్ద వేతనాలు లేక లోన్ని తీర్చలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ రోజున పరిస్థితి అమెరికాలో కూడా వాపు తప్పితే బలం కాదన్నది నిజం. కాబట్టి అంతిమంగా ఈరోజు కనపడుతుంది ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే బలహీనమైనటువంటి నక్క మీద, లేకపోతే మూలిగే నక్క మీద తాటికాయలాగా కరోనా పడవచ్చు, ఆయిల్ పడవచ్చు. కానీ ఈ తాత్కాలికమైనటువంటి కారణాలే. రేపు పొద్దున ఆయిల్ గనక రష్యా, సౌదీ అరేబియాల మధ్య మళ్ళీ ఏకాభిప్రాయం కుదిరి మళ్ళీ ఉత్పత్తిని తగ్గించడానికి 2 దేశాలు నిర్ణయించుకుంటే కనుక సప్లై తగ్గి డిమాండ్ మళ్ళీ పుంజుకుంటుంది, ధర పెరుగుద్ది ఆయిల్ ధర. కాబట్టి ఏంటి, ఇదేమి శాశ్వతమైనవి కాదు, కరోనా వైరస్ కూడా శాశ్వతమైంది కాదు.
ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెట్టే.